అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 7వ తరగతి తెలుగులో 11వ పాఠ్యాంశమైన బాలచంద్రుని ప్రతిజ్ఞ అనే పాఠ్యాంశానికి సంబంధించి టోటల్ టెక్స్ట్ బుక్లో ఉన్న అంశాలను గ్రామాన్ని తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ బాలచంద్రుని ప్రతిజ్ఞ అనే పాఠ్యాంశాన్ని రచించిన రచయిత పేరు శ్రీనాథుడు. ఇది ఆయనకు సంబంధించిన అవగాహన ప్రతిస్పందనలు. క్రింది గీతాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి. ఇక్కడ ఆన్సర్స్ నేను మార్క్ చేసినానమ్మా, మీరు ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. అర్థమవుతుందా? గేయంలో స్వతంత్ర వీరులు ఎవరంటే రాణా ప్రతాపుడు. కవి వీరాభిమానుని ఎవరితో పోల్చాడంటే పరనాటి బాలచంద్రునితో పోల్చాడు. గేయంలోని వీర వనితల పేర్లను రాయండి. ఝాన్సీ రాణి, రుద్రమదేవి, మగువ మాంచాల. కవి ఎవరికి ప్రేరణ కలిగిస్తున్నాడు అంటే భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి. వ్యక్తీకరణ సృజనాత్మకతకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలను నోట్స్ను మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నానమ్మా. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ రణము అంటే యుద్ధము, తర్వాత భస్మం అంటే బూడిద. సగర కుమారుల బూడిద రాసులపై భగీరథుడు గంగను ప్రవహింపచేశాడు. జలధి అంటే సముద్రం, సముద్రంపై ప్రయాణం సరదాగా ఉంటుంది. శైలము అంటే కొండ, కొండలలో వేసవిలో అగ్ని రగులుతుంది. పృథ్వీ అంటే భూమి, భూమిపై జంతువులలో ఏనుగు పెద్దది. మది అక్కడ అర్థాన్ని జతపరచాల. మది అంటే మనస్సు, ఉర్వేషుడు అంటే మహారాజు, దళము అంటే సైన్యం, విక్రమము అంటే పరాక్రమం, సంతోషం అంటే వేడుక, వనము అంటే అడవి, దహనుడు అంటే అగ్ని. తర్వాత క్రింద ఇచ్చిన పదానికి సమానార్థక పదాలు వాక్యాలలో ఉన్నాయి, వాటిని గుర్తించి రాయండి. సమరం అంటే రణం యుద్ధం, వహ్ని అంటే జ్వరణుడు అగ్ని, సముద్రం అంటే అంబుది ఉదది, పసిడి అంటే కనకం బంగారం, భూమి అంటే పుడమి ధరణి. క్రింది వానలో ప్రకృతి వికృతులను జతపరచండి. పుత్రుడు అంటే బొట్టె, రాక్షసుడు అంటే రక్కసుడు, పృథ్వీ అంటే పుడమి, తర్వాత పశువు అంటే పశువు. క్రింది పదాలకు వ్యతిరేక పదాలను రాయండి. భయం అంటే నిర్భయం, న్యాయం అంటే అన్యాయం, భూమి అంటే ఆకాశం, జయం అంటే అపజయం. వ్యాకరణాంశాలు. గసడ దవాదేశం, గొప్పవాడు గదా గొప్పవాడు ప్లస్ కదా, నిజము తెలిసి నిజము ప్లస్ తెలిసి, కొలువు చేసిరి కొలువు ప్లస్ చేసిరి, పాలు ఓక పాలు ప్లస్ ఓక. గ్రహీత గీసిన పదాలను విడదీయండి లేదా విడదీయండి. గొప్పవాడు ప్లస్ కదా గొప్పవాడు కదా, నిజము ప్లస్ తెలిసి నిజము తెలిసి, కొలువు ప్లస్ చేసిరి కొలువు చేసిరి, పాలు ప్లస్ ఓక పాలు ఓక. సప్తమి విభక్తి. ఇక్కడ ఉన్న పదాలకు అందు కలిపి రాయాల సరైనట్ల. చాణక్యుడు మాటల అందు నేర్పరి. కాశీ యందు గంగా నది ఉంది. తల్లికి పిల్లల యందు అనురాగం ఉంది. గరుత్మంతునికి తల్లి యందు భక్తి ఉంది. క్రింది ఖాళీలను పూరించండి. ఇక్కడ యొక్క వస్తే కిన్కున్ యొక్క ఏ విభక్తి, కిన్కున్ యొక్క లోన్ లోపల షష్ఠి విభక్తి అంటే షష్ఠి తత్పురుష సమాసం. మా ఇల్లు మా యొక్క ఇల్లు షష్ఠి తత్పురుష సమాసం. నా పుస్తకం నా యొక్క పుస్తకం షష్ఠి తత్పురుష సమాసం. తల్లి మనస్సు తల్లి యొక్క మనస్సు షష్ఠి తత్పురుష సమాసం. రాజు సైన్యం రాజు యొక్క సైన్యం షష్ఠి తత్పురుష సమాసం. సంధి పదాలను విడదీసి రాయండి. ప్రళయాబ్ది ప్రళయ ప్లస్ అబ్ది, భయమేలా భయము ప్లస్ ఏలా, బాలుడని బాలుడు ప్లస్ అని, బడబాగ్ని బడబా ప్లస్ అగ్ని, నీవిప్పుడు నీవు ప్లస్ ఇప్పుడు, వ్రాలిన ఎట్లు వ్రాలిన ప్లస్ అట్లు, తీర్చిన ఎట్లు తీర్చిన ప్లస్ అట్లు, ఎదురెవ్వరు ఎదురు ప్లస్ ఎవ్వరు, మంచిదని మంచిది ప్లస్ అని, గదబట్టి గద ప్లస్ పట్టి.
అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయండి.